ఎక్కువ సార్లు ఇల్లు మారుతూ ఉండడం, అద్దిల్లు మారుతూ ఉండడం, ఇలాగా అస్తమాటు స్థానచలనం ఇలాంటి వాటి వల్ల ఏం జరుగుతుంది? వాటి వల్ల వచ్చేటటువంటి ఇబ్బంది అనే విషయాలని చాణక్యుడు ఏం చెప్పాడు అనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాత్యంతం సరళైర్భావ్యం గత్వా పశ్య వనస్థలీం చిద్యంతే సరళస్తత్ర కుబ్జాస్తిష్టంతి పాదపాహ. అంటే దీని అర్థం ఏంటంటే కొంతమంది చూడండి మెత్తగా ఉంటారు. మెత్తగా ఉండడం అంటే సాఫ్ట్ అనమాట. అంటే మొహమాటంగా మెత్తగా ఎవరేం మాట్లాడినా పెద్దగా రెస్పాండ్ అవ్వక భయపడుతూ సిగ్గు బిడియం లజ్జలు ఎక్కువగా ఉండి ఇలాంటి వాళ్ళు. అలాగే రుజుభావం అంటే ముక్కు సూటితనం అనమాట. ఈ రెండు ఉన్నటువంటి వాళ్ళు తొందరగా ఎదగరు, ఇబ్బంది పడతారు. అంటే ఈ రోజుల్లో ఎలా ఉండాలంటే కనుక మెత్తగా ఉండకూడదు. వాడు చాలా మెత్తన మనిషి అండి, అందుకని అందరూ వాడిని మోసం చేసేస్తున్నారు. అలాగే రుజుభావం అంటే ముక్కు సూటితనం, ఉన్నదన్నట్టుగా మాట్లాడకూడదు. ఊరుకాయ రోజు ఎలాగ చెప్తున్నావు, డబ్బులు ఉంటే వాళ్ళు లేకపోతే లేదు, నీలాంటి డబ్బులు ఇవ్వడం చాలా నష్టం అన్నాం అనుకోండి, వాడు తిరిగి ఏదో మాట అంటాడు. రేపు నిజంగా డబ్బులు వచ్చినా నేను నష్టం వచ్చినట్టు మాట్లాడుకో, నీకు డబ్బులు ఇవ్వను అంటాడు. అంటే ఇక్కడ మనం అతిగా ముక్కు సూటితనం మంచిది కాదు, అలాగే అతి మెత్తతనం మంచిది కాదు. అంటే లౌక్యం కావాలి అని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే యత్రోదకం తత్ర వసంతి హంసాహ తదైవ శుష్కం పరివర్జయంతి నహంసతుల్యేన నరేణ భావ్యం పునశ్త్యజంత్యే పునరాశ్రయంతే. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక మనం ఇల్లు మారుతూ ఉంటాం, అద్దిల్లులు మారుతూ ఉంటాం కదా. అద్దిల్లులు మారేటటువంటి విషయం గురించి కొంచెం కఠినంగా మాట్లాడాడు. ఊరికే ఏదో సరస్సులో హంసలు మారినట్టుగా, హంసలు ఏం చేస్తాయంటే నీళ్లుంటే ఆ దాంట్లో ఉంటాయి, నీళ్ళు లేకపోతే నీళ్ళున్న దాంట్లోకి మారిపోతూ ఉంటాయి. ఇలా మారిపోతూ ఉండకయ్యా హంసలాగా ఉన్న చోటే ఎక్కువ కాలం నిలబడు. ఎందుకంటే చీటికి మాటికి ఇల్లు మారేటటువంటి డబ్బు నిలబడదు. కాబట్టి సొంత ఇల్లు అంటూ ఉంటే కనుక అస్తమాటు మారక్కర్లేదు కాబట్టి, ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి, ఇది నాది అనుకోవడానికి ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఒకే చోట స్థానచలనం లేకుండా ఉండేటువంటి గమ్మును ఎదుగుతాడు అని. అదే ఇల్లు మారుతూ ఉండేవాడు తొందరగా ఎదగలేడు అని. కాబట్టి ఊరికే అనవసరంగా ఇల్లులు మారద్దు అని చెప్తున్నాడు. ఉపార్జితానాం విత్తానాం త్యాగ ఏవహి రక్షణం తడాగో దసరం స్థానం పరీవాహ ఇవాంభషాం. అంటే దీని అర్థం ఏంటి కనుక సంపాదించిన డబ్బుని ఖర్చు పెట్టుకోవాలి, లేదా దానాలైనా చేసేయాలి. ఈ రెండూ చేయకుండా దాస్తే చాలా ప్రమాదకరము. వస్తూ ఉండాలి, వెళుతూ ఉండాలి, వచ్చే ద్వారం ఉండాలి, వెళ్ళే ద్వారం ఉండాలి తప్ప డబ్బు ఇప్పుడు నిలబడిపోయి ఉంటే కనుక చాలా ప్రమాదకరం. ఏం చేతనయ్య అంటే కనుక డబ్బును ఖర్చు పెట్టకపోతే అవసరాన్ని బట్టి మీ సొంత ఖర్చులకైనా ఖర్చు పెట్టాలి, కుటుంబ ఖర్చులకైనా ఖర్చు పెట్టాలి, లేకపోతే కనుక దాన్ని ఏదో రకమైన ఇన్వెస్ట్మెంట్ అయినా చేయాలి. భూములు కొనమో, స్థలాలు కొనమో, బంగారం కొనమో, వస్తువులు కొనమో, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అయినా చేయాలి తప్ప డబ్బును డబ్బుగా మాత్రం దాచకూడదు. అది చాలా ప్రమాదకరం.